సముద్ర మార్గాల్లో ఎదురవుతున్న రవాణా ముప్పును అధిగమించేందుకు రష్యా ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది? భారతదేశంతో కనెక్టివిటీని పెంచేందుకు ఆ దేశం ఎటువంటి మార్గాలను ఇప్పుడు అన్వేషిస్తోంది? హిందూ మహాసముద్రం మీదుగా భారతదేశానికి సరుకులను తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? సముద్ర మార్గాల కన్నా భూమార్గం ద్వారానే రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని రష్యా ఇప్పుడు భావిస్తోందా? రష్యా చేస్తున్న తాజా ప్రతిపాదనలు ఆచరణ సాధ్యమేనా? తాజా పరిణామాలు ఏం చెబుతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారత్ రష్యాల మధ్య వాణిజ్యం నుంచి వ్యూహాత్మక సంబంధాల వరకు సుసంపన్నమైన చరిత్ర ఉంది. కేవలం రక్షణ, ఇంధన రంగాలకే పరిమితం కాకుండా వాణిజ్య బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు మాస్కో ఓ సంచలన ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. రష్యా నుంచి నేరుగా హిందూ మహాసముద్రం వరకు రైల్వే మార్గాన్ని నిర్మించడం ద్వారా ఇండియాతో భూమార్గ అనుసంధానాన్ని పెంచాలని భావిస్తోంది. ఈ విషయాన్ని రష్యా ఉప ప్రధాని మారత్ కుస్నుల్లిన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. హిందూ మహాసముద్రానికి రైల్వే మార్గాన్ని నిర్మించడాన్ని రష్యా పరిగణలోకి తీసుకోవాలని రష్యా ఉప ప్రధాని పేర్కొన్నారు. ఇటువంటి ప్రత్యామ్నాయ రైలు నెట్వర్క్ ప్రస్తుతమున్న సముద్ర మార్గాలపై ఆధారపడడాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని రష్యా ఇప్పుడు విశ్వసిస్తోంది. ప్రస్తుతం రష్యా భారత్ మధ్య అత్యధిక వాణిజ్యం బోస్పరస్, హార్ముజ్ జలసంధి వంటి కీలకమైన సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోంది. ఇక హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు, గ్యాస్ వాణిజ్య మార్గాలలో కూడా ఒకటి. అయితే ప్రపంచ చమురు రవాణాలో 25%, LNG రవాణాలో 20% ఈ సముద్ర మార్గం గుండానే జరుగుతాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా సముద్ర మార్గం ద్వారా వెళ్లే వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో రష్యా తన వాణిజ్యం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ప్రతిపాదిత రైల్వే నెట్వర్క్ రష్యా నుంచి బయలుదేరి మధ్య ఆసియా, పశ్చిమాసియా దేశాలైన తుర్కమెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల గుండా హిందూ మహాసముద్రాన్ని చేరుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మార్గం కనుక అందుబాటులోకి వస్తే ఇండియాకు రవాణా అయ్యే సరుకుల సమయం, వ్యయం గణనీయంగా తగ్గనున్నాయి. భూమార్గం, సముద్ర మార్గాల కలయికతో కూడిన ఈ నెట్వర్క్ దక్షిణాసియా, మధ్య ఆసియా దేశాలకు సరికొత్త ఆర్థిక, వాణిజ్య అవకాశాలను అందించనుంది. రష్యాకు ఒక ముఖ్యమైన వాణిజ్య భాగస్వామిగా భారతదేశం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ఇంధనం, రక్షణ, ఇతర రంగాలలో ఇరు దేశాల మధ్య దీర్ఘకాలికంగా వాణిజ్య సంబంధాలున్నాయి. ఇండియాకు ప్రత్యక్ష, సురక్షితమైన భూమార్గ అనుసంధానాన్ని అభివృద్ధి చేయడం ఇప్పుడు ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింతగా పెంచేందుకు అవకాశం కూడా ఉంది. రష్యా చేస్తున్న ఈ ప్రతిపాదన రష్యా, ఇండియాకు ఎంతో ముఖ్యమైనది కూడా. ఇది మాత్రమే కాకుండా మధ్య ఆసియా, ఇరాన్ వంటి దేశాలకు కూడా కొత్త వాణిజ్య అవకాశాలను అందించగలుగుతోంది. అటువంటి రైల్వే నెట్వర్క్ను నిర్మించడం అంత సులభమైతే కాదు. అనేక దేశాల గుండా వెళ్ళే ఈ మార్గానికి గణనీయమైన పెట్టుబడి, భద్రతా చర్యలు, వివిధ దేశాల మధ్య దీర్ఘకాలిక సహకారం అవసరం కూడా ఉంటుంది. రష్యా నిర్మాణ రంగం ఆర్థిక అవసరాల గురించి కూడా రష్యా ఉప ప్రధాని మారత్ కుస్నుల్లిన్ చర్చించారు. రష్యా నిర్మాణ పరిశ్రమకు ప్రతి సంవత్సరం సుమారు 1 ట్రిలియన్ రూబుల్స్ అదనపు పనిని నిర్వహించే సామర్థ్యం ఉందని, అయితే దీనికి రాబోయే 5 ఏళ్ల పాటు దీర్ఘకాలిక ఆర్థిక సహాయం అవసరమవుతోందని రష్యా ఉప ప్రధాని పేర్కొన్నారు. అటువంటి నిధులతో రష్యా ఈ మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా నిర్మించగలదని భావిస్తున్నారు.